ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాపరి హృదయం గొర్రెలపైనే, పాస్టర్ హృదయం సంఘముతోనే. కాపరి హృదయం గొర్రెలపైనే, పాస్టర్ హృదయం సంఘముతోనే. సంఘమే దేవాలయమని, ఆత్మలే సంపాదనగా. దేవునికి ఇష్టమైన వారలారా, వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. మీ కొరకు, మీ కుటుంబముల నిమిత్తమై అనుదినము మా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తానుసారంగా ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న పరలోకపు తండ్రి, మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానించటానికి, నేర్చుకోవటానికి వచ్చిన మా ప్రియులను, ప్రతి కుటుంబాన్ని దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక దినాలుగా అనేక వర్తమానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకై, మమ్మను ఆత్మీయంగా బలపరుస్తున్నందుకై మీకు వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ మాటలను మాకు వినిపించుమని, మాలో సమాధానాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. రేడియో శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ శ్రోతలు, బావున్నారా? ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని వినబోతూ ఉన్నాం. ఏర్పాటు చేయబడిన అంశము ఫియర్, భయము. భయము అనేది ఎప్పుడూ ప్రతి ఒక్కరి జీవితంలో కనిపించే లక్షణం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా స్పందిస్తూ ఉంటారు. చిన్నతనం నుండే ప్రతి ఒక్కరూ భయము అంటే ఏమిటి, దానికి ఎలా స్పందించాలి అని నేర్చుకుని ఉంటాం. నీవు 3 సంవత్సరాల వయసులో స్విమ్మింగ్ పూల్లో ఎలా స్పందించి ఉంటావో జ్ఞాపకం చేసుకో. మీ నాన్న స్విమ్మింగ్ పూల్లో ఉండి నీవు వాటర్ స్లైడ్ మీద ఉన్నప్పుడు నిన్ను నీటిలోనికి దూకమని అడిగినప్పుడు నీ స్పందన ఎలా ఉండింది? కొంతమందైతే భయపడిపోయి దూకకుండా ఆ స్లైడ్ను అలాగే పట్టుకుని ఉంటారు, లేదంటే గట్టిగా అరుస్తారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ నాన్న మీద నమ్మిక ఉంచుతారు, వారికి వారి తండ్రి పట్టుకుంటాడనే నమ్మకము. ఈ విధంగా నీకు భయము ఏ ప్రమాణంలో ఉందో అర్థమైపోతుంది. కాని ఇది దేవుని యొక్క లక్షణము కాదు. భయముతోనున్నవారు వింతగా పనులు చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఒకచోట నడుచుకుంటూ వెళ్తున్నావనుకో, అక్కడ ఉన్న ఒక వీధి లైట్ క్రింద ఒక నీడ కనిపించిందనుకో. ఆ కదులుతున్న నీడ నిన్ను భయపెడుతుంది. కాని 23వ కీర్తన 4వ చరణంలో ఇలాగు రాయబడి ఉన్నది: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మరణము అనేది ఉందని క్రైస్తవులకు తెలుసు. ఒకవేళ నీవు ఎన్నో అంత్యక్రియలకు వెళ్ళగలిగితే మరణము గురించి తెలుసుకోవచ్చు. బైబిల్ గ్రంథం కూడా దానికి వివరణ ఇస్తుంది. తీర్పు దినము ముందే వస్తే మరణమును ఆపగలము. మానవుని జీవితంలో చావు ఎప్పుడొస్తుందో మనము ఊహించలేము. ఎక్కడైనా కారుగాని విమానముగాని కూలిపోయిన సందర్భాలలో మరణము ఎంత త్వరగా వస్తుందో తెలుస్తోంది. అంతేకాదు, తీవ్రమైన వ్యాధి వచ్చిన వారిని చూచినప్పుడు మరణం ఎంత తొందరగా వస్తుందో కూడా తెలిసిపోతుంది. కాని క్రైస్తవునికి మరణము అన్నది నిత్యత్వములోనికి ప్రవేశము. మనము యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొందితే మరణము గురించి నిజముగా భయపడనవసరము లేదు. కాని రక్షింపబడిన తర్వాత కూడా మరణఛాయల గురించి ఇంకా భయపడుతూనే ఉంటాము. ఇది సహజము. కాబట్టి కదులుతున్న ట్రైన్ లేదా ట్రాక్ ఎదురుగా వెళ్ళం కదా. ఎందుకంటే మన ప్రాణమును కాపాడుకోవాలని అనుకుంటాం. మన సేవలో కూడా కష్టములు, బాధ కలిగినప్పుడు నేను ఎందుకు చావలేదు, ఎందుకు దేవుడు నా ప్రాణమును తీసుకోలేదు అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు పరాకాష్ట సమయంలో మరణాన్ని ఆశిస్తాం. ఒకవేళ మరణము దగ్గరికొస్తే మళ్ళీ భయపడతాం. మొత్తానికి నిజం చెప్పాలంటే మన జీవితాన్ని కాపాడుకోవటానికి మనం ఆశిస్తాం.
అందుకే నిర్లక్ష్యముగా అజాగ్రత్తగా ఉండము. సాధారణంగా ఎవరైనా మరణమును గురించి మాట్లాడితే మనకు భయం కలుగుతుంది. నా జీవితం ఏమైపోతుంది? నేను ఎలా చనిపోతానో, నా కుటుంబానికి ఏమైపోతుందో, వారిని ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచనలు మనలో భయాన్ని కలుగచేస్తాయి. ఈ ప్రశ్నలు ఒక వ్యక్తి జీవితంలో సహజంగా కలిగేవి. ప్రియ శ్రోతలు, యేసు ప్రభువు మరణమును జయించి మరణ భయము మనకు లేకుండా చేశాడు. కాని సాతాను దానిని కలిగిస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభువు మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. బైబిల్ గ్రంథం ప్రకారము మనిషి యొక్క చివరి శత్రువు మరణము. కాని యేసు ప్రభువు శిలువలో ఆ మరణాన్ని, ఆ శత్రువును జయించాడు. ఆయన మన కొరకు పాపముని జయించినవాడు. ఒక సంతోషకరమైన వర్తమానమేంటంటే, మరణము తరువాత నిత్య జీవమున్నది. అక్కడ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటాం. ఆయనతో నిత్యమూ జీవిస్తూనే ఉంటాం. ఆ నిత్యరాజ్యంలో పాపము ఉండదు కాబట్టి మరణము కూడా ఉండదు. యేసుతో నీవు సమాధానపడితే నీ పాపములు క్షమించబడతాయి. అప్పుడు మరణానికి భయపడవు. మరణ ఛాయలు నీ దగ్గరకు రాలేవు. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనలను తప్పించును. అయితే నీవు నీ పాపములను ఆయన సహాయము లేకుండా నీవే తీసివేసుకోవాలని అనుకుంటున్నావా? భయము నిన్ను పట్టుకుంటుంది. నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకవేళ మరణఛాయలు నిన్ను వెంటాడుతున్నాయా? నీవు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధమేనా? మారు మనసు అనుభవము నీకున్నదా? మరణించాక నిత్య తీర్పు ఉన్నది సుమా. నరకము ఉన్నదని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్తున్నది. ఇదేదో రూపకల్పననో అబద్ధమో కాదు, ఇది సత్యము. నరకమనేది కూడా యుగయుగములు ఉండేదే. దానిలో ఉన్నప్పుడు మరణమును మనం ఆశిస్తాము కాని మరణము మనకు దూరముగా పారిపోతుంది. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. నిత్యమూ మండే అగ్నిగుండములో యాతనపడాలి. నీవు అలాంటి నరకమునకు తప్పించుకోవాలని ఆశిస్తున్నావా? అలాగైతే దేవుని ఎదుట నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. ఏ సంఘమైతే క్రీస్తు ప్రభువును అంగీకరిస్తుందో వారికి పునరుద్ధానము గురించిన నిరీక్షణతో పాటు నిత్య జీవం యొక్క ఆశీర్వాదము ఉంటుంది. భయమనేది మనుషులలో ఎక్కువ కాలము ఉన్నప్పుడు అది భీతిగా మారుతుంది. నా సేవ ప్రారంభమైన కొద్ది దినాల్లో ఒక సహోదరి తన జాతకము, రాశిఫలాలు తెలుసుకుని భయపడుతోంది. ఒకవేళ ఆ రోజు మంచి రోజు కాదు అని తెలిసినట్లయితే ఆమె నిర్ణయాలు తీసుకోదు. అలాంటి సమయంలో ఇంటిని దాటి కూడా బయటకు వెళ్ళదు. బయటకు వెళ్లాలంటే భయము. ఇంకొక వృద్ధురాలు నాకు తెలుసు. ఆమె కూడా ఎక్కడ పడిపోతానో, ఎక్కడ ఎముకలు విరుగుతాయో అని బయటికి కూడా వెళ్ళదు. ఏది కావాలన్నా తన కుటుంబం వారితో లేదా ప్రక్కింటి వారితో సహాయము అడిగి సంపాదించుకునేది లేదా పొందుకునేది. ప్రతిదానికి వారిమీద ఆధారపడుతూనే ఉండేది. ముందు మనము మాట్లాడిన రీతిగా భయము మనలను పట్టుకొనును. ఈ భయమన్నది కదలిక లేకుండా చేస్తుంది. అంతేకాదు, ఆత్మలో ఎదుగకుండా చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ. అమెరికా దేశంలో సెప్టెంబర్ 11, 2001లో న్యూయార్క్ సిటీని, వాషింగ్టన్ డీసీని తీవ్రవాదులు దాడి చేశారు. ఆ తీవ్రవాదుల గురి ఏమిటంటే అక్కడి ప్రజలకు భయమును కలిగించాలి. సమాజంలో ప్రజలు భద్రత కొరకు తమ స్వేచ్ఛనే పోగొట్టుకుంటూ ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద ఇండ్లకు పెద్ద ప్రహారీ గోడలను కట్టుకొని భద్రతాదారులను కూడా పెట్టుకుంటారు, అనగా వాచ్మెన్స్ను నియమించుకుంటారు. ఎయిర్పోర్ట్లలో కూడా తనిఖీ చేయటానికి ఎంత అసౌకర్యమైన ఓపికగా లైన్లో నిలుచుకుంటారు. ఎందుకంటే ప్రయాణము ఏ తొందర లేకుండా జరగాలని. ఎన్ని తరాలైనా అమెరికా దేశంలో ఈ పద్ధతి మారదు. అందుకే దేశములు నియంత చేతిలోనికి వెళ్తూ ఉన్నాయి. ప్రభుత్వములు దేశములను వారి అధికారం క్రింద ఉంచుకొని, మీకు ఆస్తులు వద్దు, మేము మిమ్మల్ని పోషిస్తాము, మీకు ఉద్యోగాలు వద్దు, మందులకు మేమే ఇస్తాము. వారంటారు, మీ సమస్తాన్ని మాకు ఇచ్చేయండి, మీకు అవసరమైన ప్రతిదీ మేం చూసుకుంటామంటారు. మీకు మేము సెక్యూరిటీనిస్తాము, అనుకూలమైన నియంత్రణలుగా ఉంటామని వారంటారు. వారి అధికారం క్రింద మనల్ని ఉంచుకుంటారు. చివరకు వారు మనల్ని ఏలుతారు. ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మత స్వేచ్ఛ కూడా పోగొట్టుకుంటాం. గమనించాలి, దేవుడు అన్ని విధాలుగా మన విషయమై బాధ్యత తీసుకుంటాడు. మనము ఎప్పుడు మరణించాలి అన్నది ఆయన నిర్ణయిస్తాడు. నీవు సాతానునికి తావునిస్తే నీ జీవితాన్ని భయముతో నింపుతాడు.
క్రైస్తవులుగా మనము విశ్వాసముతో జీవించాలి కాని భయముతో కాదు. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఈ నమ్మకము నీలో ఉన్నదా? లేదా ఇంకా రాత్రివేళ భయపడుతూ ఉన్నావా? ఏదైనా రోగము వస్తే భయపడుతున్నావా? ఏదైనా అపాయమొస్తుందేమో అని భయపడుతున్నావా? ఈ వర్తమానం ద్వారా, ఈ వాక్యాల ద్వారా దేవుడు మనకు ఎంతో నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. మరి భయాన్ని నీ దగ్గరకు రానివ్వకుండా ధైర్యము కలిగి ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన మరణాన్ని గెలిచినవాడు. ఆయనను అంగీకరించిన నీవు కూడా మరణానికి భయపడకూడదు. భయము అన్న పదానికి నీ మనసులో చోటు ఉండకూడదు. ధైర్యము కలిగి నీ క్షేమం కొరకై, నీ కుటుంబ క్షేమం కొరకై జీవించు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రత్యేకమైన సమయంలో మనసారా దేవుని సన్నిధిలో క్షమాపణను కోరుకొని ఒక నూతన జీవితాన్ని జీవించటానికి తీర్మానం తీసుకో. నీ కొరకై మరణించిన క్రీస్తును జ్ఞాపకం చేసుకో. నిత్య మరణము నుండి నిన్ను తప్పించటానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నీ కొరకై పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి నీ కొరకై రానయున్నాడు. ఈ ప్రేమగల దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీకు నిత్య శాంతి, సమాధానం ఆయన ఇస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ రేడియో ద్వారా వినిపించబడిన సందేశాన్ని విన్నవారిలో ఎవరైనా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నట్లయితే దయతో వారిని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పాపక్షమాపణ, నూతన జీవితం, నిత్య జీవాన్ని కోరుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. నీవు ప్రేమగల దేవుడవయ్యా. ఏ ఒక్కరు కూడా నశించుట మీకిష్టం లేదు కనుక చేస్తున్న ఈ శ్రేష్టమైన ప్రార్థనలను మీరు అంగీకరించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని చేసి రక్షణ ఆనందాన్ని కలుగు చేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. చూడుము జనులను కాపరిలేని గొర్రెల వలెనే చెదరియున్నారు. చూడుము జనులను కాపరిలేని గొర్రెల వలెనే చెదరియున్నారు. విసికిన బ్రతుకులు విరబూసేలా, విసికిన బ్రతుకులు విరబూసేలా క్రీస్తేసు చెంతకు సమకూర్చుదా. కాపరి హృదయం గొర్రెలపైనే, పాస్టర్ హృదయం సంఘముతోనే. సంఘమే దేవాలయమని ఆత్మలే సంపాదనగా సేవ చేయుదం. కాపరి హృదయం గొర్రెలపైనే, పాస్టర్ హృదయం సంఘముతోనే.